సో హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారనుకుంటున్నాను. సో మనం ఇప్పటివరకు పెట్టిన వీడియోస్ మీరు చక్కగా చూసారనుకుంటున్నాను. సో చూస్తే మీకు బేసిక్ ఐడియా వస్తుంది ట్రిపుల్ ఐటీ అంటే ఏంటి, సో వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది, సో ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకైతే మొత్తం వీడియోస్ క్లియర్గా ఇన్ఫో ఇచ్చున్నాను. సో ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి వీడియో చూడండి. సో ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి షేర్ చేయండి. సో పెద్దవాళ్ళు అయితే మీ పిల్లలకి షేర్ చేయండి, ఓకేనా? సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఓకే? సో టాపిక్లో వెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు చూస్తే అర్థమైంది తమిళ చూస్తే. సో ఏపీ ట్రిపుల్ ఐటీకును భాష ట్రిపుల్ ఐటీకి మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, సో సీట్లు ఎలా విభజించారని చెప్పేసి మన వీడియో అయితే క్లియర్గా ఇన్ఫో ఇద్దాం. సో మొత్తం ఎన్ని సీట్లు. సో ఫస్ట్ మనం ఏపీలో చూసుకుంటే ఏపీ అండ్ టీఎస్, ఓకే? సో ఏపీలో మనకి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ 4 ఉన్నాయి. ఏంటండి? ట్రిపుల్ ఐటీ ఒంగోలు, ట్రిపుల్ ఐటీ నూజివీడు, ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం అండ్ ఆల్సో ఆర్కే వ్యాలీ లైక్ తెలంగాణ ఏముంది? ట్రిపుల్ ఐటీ బాసరా. సో బాసరా మీకు మొత్తం అందరికీ ఐడియా ఉంది కదా బాసరా గురించి. ఇవి మనకి ఏపీలో 4 క్యాంపస్లు, తెలంగాణలో 1 క్యాంపస్, ఓకే? సో ఇక్కడ మనకి వాళ్ళు ఎలా విభజించారని చెప్పేసి చూస్తే మనకి నార్మల్ కేటగిరీ సీట్లు ప్రతి క్యాంపస్లో 1000 సీట్లు ఉంటాయి. వన్స్ అ టైం ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి జస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ పెట్టారనమాట. సో దాంట్లో మనకి స్పెసిఫిక్గా ఈడబ్ల్యూఎస్ కోసం ఒక 100 సీట్లు ఉంటాయి, ఓకేనా? సో ప్రతి క్యాంపస్లో ఇది చెప్పింది ఫర్ ఏపీ వాళ్ళ కోసం. టీఎస్ తర్వాత ఏపీలో 1000 సీట్లలో ప్లస్ ఈ 100 సీట్లు కలిపితే 1100 సీట్లు ఫర్ సింగిల్ క్యాంపస్కి. ఇలా మనకి 4 క్యాంపస్లు ఉంటాయి కాబట్టి 4400 సీట్లు, ఓకేనా? సో 4400 సీట్లు ఇవి 4 క్యాంపస్ల కోసం అనమాట. సో మళ్ళీ ఇందులో మనకి క్యాస్ట్ వైజ్ సీట్లు ఉంటాయి, అంటే ఓపెన్ కేటగిరీ సీట్లు ఉంటాయి, ఎస్సీ కొన్ని సీట్లు ఉంటాయి, ఎస్టీ కొన్ని సీట్లు ఉంటాయి, ఓబీసీ కొన్ని సీట్లు ఉంటాయి. సో ఇలా చూసుకుంటూ పోతే ఇది కొంత రిజర్వేషన్ ప్యాటర్న్ ఉంటుంది. సో నేను రిజర్వేషన్ ప్యాటర్న్ వీడియో మళ్ళీ సపరేట్గా చేస్తాను. సో దాంట్లో మీకు కొంచెం క్లారిటీ వస్తుంది, అందులో చెప్తే మీకు అర్థం కాదు, ఓకేనా? జస్ట్ మీకు రఫ్ ఐడియా ఇస్తా. సో మనకి ఎస్సీ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 200 సీట్లు ఉంటాయి ఓన్లీ ఫర్ ఎస్సీ. ఎస్టీకి చూసుకుంటే ఇవి కూడా ఒక 150 నుంచి 200 వరకు ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ 400 అయిపోయినాయి కదా. సో ఇంకా 400లో ఇంకా 600 ఉంటాయి. సో 600లో మనకి ఓబీసీకి కూడా ఒక 150 ఉంటాయి అనుకోండి, అంతేనే. సో 550 అయిపోయినాయి కదా. సో మిగతా అవన్నీ ఇంకా ఓపెన్ కేటగిరీ సీట్లు. సో 550 అయితే ఇంకెంత 450 ఉన్నాయి కదా. సో ఇవి ఓపెన్ కేటగిరీ సీట్లు. ఈ ఓపెన్ కేటగిరీలు ఎవరైనా రావచ్చు, ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, ఓబీసీ ఉండొచ్చు, సో ఎవరైనా ఉండొచ్చు. మళ్ళీ స్పెసిఫిక్లో దాంట్లో మళ్ళీ మనకి మళ్ళీ ఎస్సీలో అమ్మాయిలు కొన్ని సీట్లు ఉంటాయి 1/3 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 60 సీట్లు, ఓకేనా? సో 60 టు ఒక 80 సీట్ల వరకు అప్రాక్స్, ఓకేనా? సో తగ్గొచ్చు పెరగచ్చు, ఓకేనా? 60 to 80 వరకు ఓన్లీ అమ్మాయిలకి ఇవ్వాలన్నమాట ఈ సీట్లు, ఓకేనా? ఓన్లీ అమ్మాయిలు. అండ్ మిగతా సీట్లు మళ్ళీ అది ఎస్సీలో మళ్ళీ ఓపెన్ కేటగిరీ. ఎస్టీలో కూడా కొన్ని సీట్లు అమ్మాయిలకు ఉంటాయి, మళ్ళీ మిగతా సీట్లు అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఉంటాయి. ఓబీసీలో కొన్ని సీట్లు అమ్మాయిలకు ఉంటాయి, మళ్ళీ మిగతా సీట్లు అమ్మాయిలకు ఉంటాయి. సో ఓబీసీలో ఎగ్జామ్ చూసుకుంటే సో 50 సీట్ల వరకు ఓన్లీ అమ్మాయిలకి ఇవ్వాలి, మిగతా 100 సీట్లు దీంట్లో మళ్ళీ అమ్మాయిలు ఉంటారు అన్నమాట. సో మీకు అర్థమైన అనుకుంటున్న క్లారిటీగా. సో అదేవిధంగా ఓసీలో కూడా ఉంటారు, ఓకేనా? సో ప్రతి మనకి ఈ 1100లో ఇక్కడ చూడండి, ఈ 1100 సీట్లలో 1/3 సీట్లు అనేవి అమ్మాయిలకు ఉంటాయి అన్నమాట, ఓకేనా? సో 1/3 అంటే అప్రాక్సిమేట్లీ మనకి 350, ఓకేనా? అప్రాక్స్ అడ్జా తీసుకుంటే సో 350 వరకు ఓన్లీ అమ్మాయిలు ఉంటారు, ఓకేనా? ఈ 350కి మినహాయించి మిగతా అంతా అప్రాక్సిమేట్లీ మిగతా దాంట్లో మళ్ళీ అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, ఓకేనా? సో అందుకని చూసుకుంటే ప్రజెంట్ మనకి ట్రిపుల్ ఐటీలో ఓవరాల్ స్ట్రెంత్ చూసుకుంటే 1100 మందిలో 750 వరకు మీకు అమ్మాయిలు ఉంటారు, మిగతా 300-400 సంథింగ్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో వాళ్ళు అబ్బాయిలు చాలా తక్కువ ఉంటారు. సో 400 వరకు అనుకోవచ్చు, 300 to 400 వరకు అబ్బాయిలు ఉంటారు. నేను రఫ్గా చెప్తున్నా, అబ్బాయిలు
దీనికి కూడా ఇంకా తక్కువ ఉండొచ్చు మేబీ, అంటే బ్యాచ్కి చేంజ్ అవుతుంది కదా. సో అమ్మాయిలు మాత్రం 750 తగ్గరు అనమాట. సో క్రౌడ్ ఎక్కువ మీకు వాళ్ళే కనిపిస్తారు, అబ్బాయిలు చాలా తక్కువ ఉంటారు. 1:2 రేషియోలో ఉంటారు మ్యాక్సిమం. ఓకేనా, ఇది ప్రతి క్యాంపస్లో ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా ఏపీ గురించి. సో తెలంగాణ గురించి మాట్లాడుకుంటే తెలంగాణ ఫుల్ క్వైట్ డిఫరెంట్. సో మనకి టీఎస్ గురించి చెప్పుకుంటే, సో మనకి టీఎస్లో ఉన్న సీట్లు ఒకే కాలేజ్ ఉంది కాబట్టి 1500 సీట్లు అనమాట. సో ఈ 1500 సీట్లలో కూడా సేమ్ మనం చెప్పుకున్నట్టు ఓసీ, బీసీ, ఓకేనా, బీసీలో మళ్ళీ ఏ నుంచి ఈ వరకు అనమాట మొత్తం, అండ్ ఆల్సో ఎస్టీ, ఎస్టీ. సో మనకి ఎలాగైతే ఏపీకి అయితే విభజించారో, సో తెలంగాణ కూడా సేమ్ అలాగే ఉంటుంది. మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ 1/3 సీట్లు ఓన్లీ గర్ల్స్కి ఇవ్వాలి. మిగతా మళ్ళీ సీట్లలో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు అనమాట. ఓకేనా, ఇదనమాట. ఈ 1500లో కూడా ఈడబ్ల్యూఎస్ కలిపి ఉంటుంది. ఓకేనా, సో ఆంధ్రాలో అయితే 1100 సీట్లు ఉన్నాయి, తెలంగాణకి అయితే 1500 సీట్లు. తెలంగాణలో ఒక క్యాంపసే ఉంది, ఆంధ్రాలో 4 క్యాంపస్లు ఉన్నాయి కాబట్టి 4400 సీట్లు ప్లస్ ఈ 1500 సీట్లు అనమాట. ఓకేనా, మీకైతే మొత్తం ఒక అవగాహన అనుకుంటున్నాను సీట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి. సో దీని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. సో కట్ ఆఫ్ మార్క్స్ కోసం వీడియో ఆల్రెడీ పెట్టున్నాను. సో ఇంకెవరైనా చూడకపోతే ఎండ్ స్క్రీన్లో వీడియో వస్తుంది, అది చూడండి. ఓకేనా, సో థ్యాంక్ యూ, సీ యూ నెక్స్ట్ వీడియో.